Hello everyone, welcome to my channel Book of Science. Today I am teaching about intermediate first year zoology, structural organization in animals. ఈ రోజు టాపిక్ వచ్చేటప్పటికి ఇదే లాస్ట్ టాపిక్ ఈ లెసన్లో నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టంలో మెయిన్గా నేర్చుకునేవి న్యూరాన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క ఫంక్షనింగ్ ఏంటి, వాటి స్ట్రక్చర్ ఏంది, ఓవరాల్గా ఆ టాపిక్ మాత్రమే ఉంటుంది దీంట్లో. సో నర్వస్ సిస్టంలో ఫస్ట్ మనం నేర్చుకునేది 2 టైప్స్ ఉంటాయి, న్యూరాన్స్ ఉంటాయి, న్యూరోగ్లియా ఉంటుంది. ఫస్ట్ అసలు మనం ఒక న్యూరాన్ స్ట్రక్చర్ తెలుసుకుందాము. సో న్యూరాన్లో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి, మనకు తెలుసు. దీన్ని సెల్ బాడీ అని అంటాము. ఇది సెల్ బాడీ, తర్వాత యాక్సాన్ అనమాట. ఇది యాక్సాన్. సో ఈ సెల్ బాడీ సెంటర్లో న్యూక్లియస్, ఇవి డెండ్రైట్స్ అంటాము. సో ఇది యాక్సాన్. తర్వాత ఇక్కడ నోడ్ ఆఫ్ రాన్వియర్, తర్వాత ష్వాన్ సెల్స్ ఉంటాయి, మైలినేటెడ్ షీట్ ఉంటుంది, దీన్ని మైలిన్ షీట్ అంటాము. తర్వాత ఇది లేయర్ని ఏమంటాం, అవుటర్ మెంబ్రెన్ని న్యూరోలెమ్మా అంటాము. తర్వాత ఈ టర్మినల్స్ తర్వాత కూడా మనకి డెండ్రైట్స్ ఉంటాయి. సో ఓవరాల్ న్యూరాన్ స్ట్రక్చర్ ఇది. సో ఇక్కడ నర్వస్ సిస్టంలో న్యూరోగ్లియా అన్నాం కదా, వీటి గురించి కొంచెం తెలుసుకుందాం. ఫస్ట్ న్యూరాన్స్ ఏం చేస్తాయి, న్యూరోగ్లియా ఏం చేస్తుంది అని. సో న్యూరాన్స్ వచ్చేటప్పటికి ఇంపల్స్ కండక్టింగ్ సెల్స్ అంటాం వీటిల్ని. న్యూరోగ్లియా అంటే ఇవి సపోర్టింగ్ సెల్స్. న్యూరాన్స్ ఏం చేస్తాయి, రిసీవ్ అండ్ కండక్ట్ ఇంపల్సెస్. మరి న్యూరోగ్లియా ఏం చేస్తుంది, ప్రొవైడ్ ఏ మైక్రో ఎన్విరాన్మెంట్ సూటబుల్ ఫర్ న్యూరోనల్ యాక్టివిటీస్. సో ఈ ఏవైతే ఇంపల్సెస్ని రిసీవ్ చేసుకోవడము, వాటిని పంపించడం, రిసీవ్ చేసుకొని, ఇవన్నీ ఏవైతే న్యూరాన్స్ చేస్తున్నాయో వాటికి సూటబుల్ ఎన్విరాన్మెంట్ కండిషన్ని ప్రొవైడ్ చేస్తాయన్నమాట ఇవి న్యూరోగ్లియా. తర్వాత న్యూరాన్స్కి వచ్చేటప్పటికి నాట్ డివైడ్ బై మైటోసిస్ ఇన్ అడల్ట్స్లో ఇవి మైటోసిస్ డివిజన్ ద్వారా డివైడ్ అవ్వవు అనమాట. మరి ఇవి డివైడ్ బై మైటోసిస్ త్రూ అవుట్ లైఫ్ లాంగ్ మైటోసిస్ డివిజన్ ద్వారా డివైడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ న్యూరాన్ గురించి తెలుసుకోవాలంటే మెయిన్గా 3 పాయింట్స్. వీటిలో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ సెల్ బాడీ అంటాం, నెక్స్ట్ డెండ్రైట్, యాక్సాన్. సెల్ బాడీ అంటే ఇది సెల్ బాడీ. ఈ సెల్ బాడీనే మనము సోమా అంటాం, సైటాన్ అంటాం, పెరికారియన్ అంటాం. ఈ 3 పాయింట్స్ కూడా సినోనియమ్స్ అనమాట. సోమా, సైటాన్, పెరికారియన్, సెల్ బాడీ. సో తర్వాత యాక్సాన్ అంటే ఇదనమాట యాక్సాన్. సో ఈ న్యూరాన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ని బట్టి దీన్ని 3 టైప్స్ డివైడ్ చేశారు. ఫస్ట్ యూనిపోలార్ న్యూరాన్స్, బైపోలార్ న్యూరాన్స్, మల్టీపోలార్ న్యూరాన్స్. యూని మీన్స్ 1, బై మీన్స్ 2, మల్టీ మీన్స్ మెనీ. సో యూనిపోలార్ న్యూరాన్స్ ఆర్ సూడో న్యూరాన్స్ అంటాం. చూడడానికి అట్లా న్యూరాన్స్లా ఉంటుంది. ఇక్కడ వీటి యొక్క స్ట్రక్చర్లో ఇది సైటాన్ అంటే సెల్ బాడీ. తర్వాత బైపోలార్. సో బైపోలార్, ఇక్కడ ఇది సైటాన్, బైపోలార్. మరి మల్టీపోలార్ అంటే చాలా ఉంటాయి అన్నమాట. సో న్యూరాన్స్లో మైలిన్ షీట్ ప్రజెంట్, ఆబ్సెంట్, దాన్ని బట్టి కూడా దీన్ని డివైడ్ చేయొచ్చు. సో మైలినేటెడ్ న్యూరాన్స్, అన్మైలినేటెడ్ న్యూరాన్స్. మైలినేటెడ్ న్యూరాన్స్ అంటే మైలిన్ షీట్ ప్రజెంట్, అన్మైలినేటెడ్ అంటే మైలిన్ ఆబ్సెంట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటి యొక్క ఫంక్షన్స్ చూద్దాం. న్యూరాన్స్ బేస్డ్ ఆన్ ఫంక్షన్స్. సో న్యూరాన్స్ మెయిన్గా 3 టైప్స్: సెన్సరీ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్, ఇంటర్ న్యూరాన్స్. సో సెన్సరీ న్యూరాన్స్ అంటేనే అఫరెంట్ న్యూరాన్స్ అంటాము, మోటార్ అంటే అఫరెంట్ అంటాం. సో న్యూరాన్స్లో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. సో న్యూరాన్స్ 3 టైప్స్ అయిన తర్వాత నర్వ్స్ కూడా 3 టైప్స్ ఉంటాయి. నర్వ్స్ వచ్చేటప్పటికి సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, మిక్స్డ్ నర్వ్స్. సో సెన్సరీ నర్వ్స్ ఏం చేస్తాయి, ఇట్ కంటైన్స్ ఓన్లీ సెన్సరీ నర్వ్ ఫైబర్స్. సెన్సరీ నర్వ్స్లో ఓన్లీ సెన్సరీ నర్వ్స్ మాత్రం ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆడిటరీ నర్వ్. మోటార్ నర్వ్ అంటే ఓన్లీ మోటార్ నర్వ్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్
అబ్డ్యూసెన్స్ నర్వ్. తర్వాత మిక్స్డ్ నర్వ్ అంటే బోత్ సెన్సరీ ఉంటుంది, మోటార్ నర్వ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ వ్యాగస్ నర్వ్. తర్వాత గ్లియల్ సెల్స్ అంటాం. గ్లియల్ సెల్స్లో 2 టైప్స్ ఉంటాయి. గ్లియల్ సెల్స్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, గ్లియల్ సెల్స్ ఆఫ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో గ్లియల్ సెల్స్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టము 4 టైప్స్: ఒలిగోడెండ్రోసైట్స్, ఆస్ట్రోసైట్స్, అపెండైమల్ సెల్స్, మైక్రోగ్లియల్ సెల్స్. తర్వాత గ్లియల్ సెల్స్ ఆఫ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టము 2 టైప్స్: శాటిలైట్ సెల్స్, ష్వాన్ సెల్స్. సో ఇక్కడ ఈ 2 టాపిక్స్ యొక్క ఫీచర్స్ తెలుసుకుందాం. గ్లియల్ సెల్స్లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఫీచర్స్ వచ్చేటప్పటికి వీటిల్లో అగ్రిగేషన్ ఆఫ్ సైటాన్స్. సైటాన్స్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ దీంట్లో న్యూక్లియస్, దీంట్లో గ్యాంగ్లియన్. తర్వాత ఏ బండిల్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్. ఏ బండిల్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ సిఎన్ఎస్లో ట్రాక్ట్, పిఎన్ఎస్లో నర్వ్. లొకేషన్ ఆఫ్ సైటాన్స్. సైటాన్స్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది? సెంట్రల్ నర్వస్ సిస్టంలో గ్రే మ్యాటర్లో ఉంటుంది, పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో గ్యాంగ్లియాలో ఉంటుంది. లొకేషన్ ఆఫ్ మైలినేటెడ్ యాక్సాన్స్. మైలినేటెడ్ యాక్సాన్స్ ఎక్కడ ఉంటాయి? ఆపోజిట్లుగా రివర్స్, గ్రే మ్యాటర్కి రివర్స్ వైట్ మ్యాటర్లో ఉంటాయి సిఎన్ఎస్లో. మరి పిఎన్ఎస్లో మోస్ట్ నర్వ్సే ఉంటాయి. లొకేషన్ ఆఫ్ అన్మైలినేటెడ్ యాక్సాన్స్, ఇవి గ్రే మ్యాటర్లో ఉంటాయి, దీంట్లో అటనామిక్ నర్వ్స్. మైలినేటెడ్ షీట్ ఈజ్ ఫార్మ్డ్. సిఎన్ఎస్లో వచ్చేటప్పటికి ఒలిగోడెండ్రోసైట్స్, పిఎన్ఎస్లో వచ్చేటప్పటికి ష్వాన్ సెల్స్. న్యూరోగ్లియా అలా ఉంటుంది. సిఎన్ఎస్లో ఒలిగోడెండ్రోసైట్స్, ఆస్ట్రోసైట్స్, అపెండైమల్ సెల్స్, మైక్రోగ్లియా. అదే పిఎన్ఎస్కి వచ్చేటప్పటికి శాటిలైట్ సెల్స్, ష్వాన్ సెల్స్. సో ఓవరాల్గా నర్వస్ సిస్టమ్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్, మైండ్ మ్యాప్, టేబుల్స్, ఫీచర్స్ అన్నమాట. సో ఓవరాల్గా ఈ చాప్టర్ ఈ నర్వస్ సిస్టమ్తో కంప్లీట్ అయిపోయింది. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. సో ఈ టాపిక్స్ అన్నీ కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకుంటే మనం నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్, వాటి యొక్క మెయిన్ మైండ్ మ్యాప్, డయాగ్రామ్స్, వాటి యొక్క మెయిన్ ఫీచర్స్ తెలుసుకుంటాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.